తర్వాత అయినా దాన్ని చెక్ చేయాలి. వీడియో కూడా తీస్తున్నారు కాబట్టి వాళ్ళు చెప్పాలి. అభివృద్ధి చేయండి. ఎగుమతి దిగుమతులను నిరాటకంగా సాగవాలి. మంత్రి సామంత దగ్గర నాయకులారా, మన ప్రతి చర్య ప్రజా ప్రయోజనములకే ఉపకరించవాలి. ప్రతి ప్రయోజనం కన్నా దేశ ప్రయోజనం మిన్న కావాలి. అనగారిన వర్గాల అభివృద్ధియే ఆశయంగా ముందుకు సాగాలి. అదే ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి. అదే సిద్ధాంతం మన గోరుగంటికి, అదే మూలమంత్రం ఈ పరమావధి, ఈ రుద్రమదేవికి. అంతా కుశలమేనా? ఏమి కుశలము అంబదేవ? రుద్రమదేవిని ఊరుకుంటా సామాన్యం కాదు. ఈ యాదవరాజులు శౌర్య పరాక్రమాలకు పెట్టింది పేరని విన్నాను. ఆడది, ఒక ఆడది రుద్రమయ్యన్న ఇంత భీతేలా? అది కత్తి పట్టుచో కదనాన కాళికావా సంగరవి ఉగ్రవచనలో సోనియే రుద్రమూర్తే మహారాణి రుద్రమామా. నేనన్నది నిజమే. రుద్రమ నిన్ను భయంకరంగా భయపెట్టిందయ్యా. సరే, నేనేమి తక్కువ వాడరా? ఎన్నెన్నో రాజ్యాలు జయించి నంది కొట్టు గెలిచితి, నగరి నేలు రాజు రాజన్న నల్ల రాజు సామంత గణములెల్ల మెల్ల మెల్లగా సాధించి వెలగుతుంది. నిజమే, నీ వంతను చూడవలే కదా స్వతంత్ర రాజ్యాధినేతనే నేను నీతో చేతులు కలిపినది. నేను స్వతంత్ర రాజ్యాధినేత. నిన్న మొన్నటిదాకా నీవు రుద్రమ సామంతుడదే కదా. నా పరాక్రమం మాట్లాడటం మంచిది కాదు. ఏ నా ఉద్దేశంతో అనలేదు అంబదేవా. సామ్రాట్, అంబ సామ్రాట్. నీ అంబ సామ్రాట్ అని ఏం అంగీకరించను. మరి మన యుద్ధ వ్యూహమేమి? అవును, త్రిముఖ వ్యూహమే. నెల్లూరు మన్మగొండ గోపాలుడు నా అల్లుడు రాజుల వైపు, మధుర పాండ్యులతో నీ యాదవ సైన్యంతో నీ ఇంకొక వైపు, సామంతయుక్తంగా నేను మధ్య భాగాన ఒకేసారి రుద్రమను ప్రభు, ఓరగల్లు నుండి మహారాణి రుద్రమదేవి గారి రాయబారిగా మహాదేవరాజు గారు చేసినారు. మహారాణి రుద్రమదేవియా? ఏరా, ఆమె నీకు మహారాణియా? అలా చెప్పమని వారు చెప్పారు ప్రభు. మరి నేనెవరిని? మాలిన వెతవా? వాడు చెప్పాడని నీవు చెప్తావా?
తప్పైంది ప్రభు. పోయి వారిని పంపించు. చిత్తం ప్రభు. రాజకీయం రాజకీయం మనము చేద్దాము రాజకీయం. అమ్మదేవ సామంతులకు శుభమస్తు. వారిప్పుడు సామంతుడు గారు ఓహో, పలానా మంత్రం పఠించి కోటి సువర్ణ నాణాలతో రుద్రమదేవికి పాదాభిషేకం చేసి బ్రతికిపోయిన యాదవ దేవగిరి రాజు కొంత పెట్టినదే. మహాదేవరాజు వ్యంగ్యములు మేలు రెండు ఆశీర్వాదాలు. కృతజ్ఞతలు. మీ కుమారుడు ప్రతాపరుద్రుడు క్షేమమేనా? మహారాణి రుద్రమదేవిని అడగక ప్రతాపరుద్రుడు ఉంది ధైర్యం. రుద్రమనాథో పోరాడు వరకు క్షేమంగానే ఎందునని నేను ఎరుగుదును. ఆమె నీడలోనున్న మీ ప్రతాపరుద్రుని గురించి నా దిగులు. నీవు కూడా మహారాణి రుద్రమదేవి గారి నీడలోనే ఉన్నామన్న విషయం విస్మరింపకు. వారిప్పుడు స్వతంత్రుడు. నేను రాయబారం వచ్చినది అంబదేవుల అంత వారు పోతుల చెందకు కాదు. నోరు మూసుకొని ఉన్న బ్రతికిందు ప్రాణములు దిగువా? అదెంత పని? పుట్టుడా దేవగిరి రాజా దొరకుగాడు దోచుకొన వచ్చి దొరికిన కోటి సువర్ణ ఫలములిచ్చి ప్రాణములు నింపుకొన్నట్టి బ్రతుకు నీది. ఓరి మహాదేవరాజా, అత్తదాలకు ఆడదానికి చెయ్యొట్టు అనుచరుండా యుద్ధ నీతులు నీకెప్పుడు మహాదేవరాజా శాంతిలు ఎంత కాదని నువ్వు యాదవరాజు నా ముందే నా మిత్రుని దూషించుట ధర్మమా? అతడు మాట్లాడు విధానము ధర్మమా? ఇంకెట్లు యాదవరాజా మౌనంగా కూర్చును. మీరు అసలు గండు అంబదేవ, మీ మీ తాతల తండ్రుల కాలం నుంచి కాకతీయ సామ్రాజ్యానికి ఆత్మీయ సామర్థ్యం. ఇప్పుడు ఇట్లు తిరుగుబాటు చేయ న్యాయమా? మహాదేవరాజా నేను పట్టాభిషేకం నాడే చెప్పాను ఒక ఆడదాని కింద పని చేయటం ఇష్టపడదని. అయినా నన్ను విజయయాత్రకు పంపారు. అందిన అవకాశాన్ని వినియోగించుకున్నాను, స్వతంత్రం ప్రకటించుకున్నాను. ఇప్పటికైనా మీ కుమారుడు ప్రతాపరుద్రుని పట్టం కట్టండి. మళ్ళీ మీ సామంతుడిగా మారతారు. అందరూ ఆమోదించిన దాన్ని మీరెప్పుడు వ్యతిరేకింపవచ్చా? ఎవరు ఆమోదించినా మన భర్తే వ్యతిరేకించాడు కదా. పెంచిన కొడుకే కోట నాశనం ఇచ్చాడు కదా. మరి నాదే తప్ప. వ్యతిరేకించిన వారంతా మధ్యలో కలిశారు. అందుకే జాగ్రత్త పడ్డాను. సామంత రాజులను ఒక్కొక్కరిని నా వశం చేసుకుంటూ పటిష్టమవుతున్నాను. మీరు మాతో చేతులు కలపండి. మీ కుమారుని చక్రవర్తిగా చేద్దాం. రుద్రమ బ్రతికి ఉండగా మీ వాణ్ణి రాజు కానీయదు. అమ్మదేవా, నీ మాటలు కాశపడి నేను నీ వైపు వస్తాననుకున్నావా? నీలా నేను రాజద్రోహిని కాదు. ఈ ఇష్టం రుద్రమదేవిని చంపడం కొడుకు కాకపోతే నేనే సామ్రాట్టునవుతాను. ఇక అమ్మవారిని చెప్పనంతని బడిలాల వాడివు. రుద్రుని రౌద్రమూర్తి ఆమెను రెడ్డి ప్రాణముల మీద నీకున్నా పట్టునా
రాజా. స్వామి భక్తి అనుపమానం. ఆడతలగను ఎవరైనా ఆడలేరు, రుద్రమయు కొట్టి ఆడలే. అమ్మదేవుని కొని ఆపగలదే, అమ్మదేవుని కొని ఆపగలదే. ఆమె ఏ మహారాణి చంపున నీ నాలుక వేగి చిలికలు చేయమని ఈ ఆడవారిగా వచ్చింది కాడ బ్రతికిపోయింది. రాయవారి కనుకనే ఇంత మాట్లాడి నన్ను బ్రతికిపోయి రుద్రమనం చావుకు సిద్ధము కమ్మను. వినాశకాలే విపరీత బుద్ధి మీ ఇరువులకు పోవు కాలము దాపరించలే. ఇక ఎవరా పగలరు? రుద్రమదేవి మనకన్నా ముందే దాడికి వస్తుందని ఊహించలేదు. అంబ సమ్రాట్, రుద్రమదేవి మనకన్నా ముందే దాడికి వస్తుందని ఊహించలేదు. అబ్బో అబ్బో, ఏమి పరాక్రమము, ఎక్కడ వ్యూహము! ఇప్పటి ఆమెను ఎదుర్కొనడం ఆ రుద్రుడికైనా సాధ్యమే అనిపిస్తుంది. దేవగిరి రాజా, మహాభారత యుద్ధంలో కర్ణుడికి సారథి అయిన చెల్లెల నీవు నా వెంట పడ్డావే బాబు. అలా అని కాదు, మధుర పాండ్య గోపన్న సైన్యాలు రాలేదు, నా సైన్యం ఇంకా చేరలేదు. యుద్ధం క్షణానికి భీకరమవుతుంది. ఫలితం ఎట్లుండు రాయని అది నీ అనుమానం. నేను మరొక కొత్త వ్యూహం పన్నాను. మరొక కొత్త వ్యూహం? ఎవరైనా వింటే మన యొక్క వ్యూహంలో అది అందరికి తెలిసిపోతుంది. సమాచారం ఏంటి? దేవగిరి సైన్యం మీద దాడి జరిగిందట ప్రభు. మా కోటపై దాడి జరిగిందా? రాజన్న గారి మీద, గోపాలు గారి మీద, పాండ్యుల పైన ఒకేసారి దాడి చేశారట ప్రభు. నేను ఊహిస్తూనే ఉన్నా. వారి సహాయం మన కన్నకంగా చేయడమే రుద్రమ వ్యూహము. ఏకకాలంలో 5 రూపాయల దాడి అన్నమాట. పంచముఖమైన వ్యూహాన బయలుదేరి మనకు రానున్న సాయాన్ని మంటగలిపి స్వయముగా ఏమి సేను ఎరుట ఎంతో ఇంకా ఆలోచన కూడా రానియవు. నీవు వెళ్ళి మన సైన్యంతా ఉత్సాహపరచి సమరము తీవ్రము చేయమని మన సేనానికి తెలుపుము. వెళ్ళు. మనం ఇప్పుడు ఏం చేద్దాం అమ్మదేవా? నీవు వెళ్ళి నీ రాజ్యాన్ని రక్షించు. రాజు లేని సైన్యం శవంతో సమానం. 5 భాగాలైన ఆమె సైన్యం పెద్దగా ఉండదులే. వెళ్ళు. ఆ వ్యూహ మీద నా చెవిన వేయరాదా? ధైర్యంగా వెళ్తాను. ఈ వ్యూహానికి తిరుగులేదు. రుద్రమదేవియా, స్వాగతం
స్వాగతం. నీ దక్క వినయములు ధర్మ భాషములు వాని కట్టతోయవు. సామ్రాజ్యంలో అప్పుడే ఇచ్చవా కలవరపడినట్టున్నారు. సాయంకాలం అవుతున్నది కూడా. రేపు ఢీకొందాం. ఓరి వాచాల ఇంకా సమయము ముగియలేదా? త్వరగా సామంతులే ఇంటి పాడు తప్పి నగటిని చూపి మానయం చూపిన కబీసము చూలినాడవే. మనము మదేము చూపినిక నందన గంగన రాగనల్గున. నగటిని చూపి ఈ మహిళ మాటనైన మమోంగ వీరమే హరకుల కన్న కన్న రంగన అరగనెందును నీదు దేహమే. అబ్బో, నీకు చాలా ఆశయం ఉన్నదే. అప్పుడే కాదు ఇప్పుడు నానే మాట చెప్పు. ఆడదెవరైనా ఎప్పుడైనా ఆడదేను ఎటుల మగని సంద్రమించగలదు. నలుగురిలో సంపద కానివే అమ్మ సమ్రాట్ నెదురింప అలవిగాదు. మహారాణి రుద్రమదేవి మనోగా పిలిస్తే త్వరగా సామంతులే ఇంటి పాడు తప్పి చక్రవర్తిని ఎదిరించు. చెప్పన చిన్న ఏ పంత ఎన్నెన్నో నీకు మగిలి ఏ పంత ఎన్నెన్నో రాణి రుద్రమ రాణి రుద్రమ ఇప్పుడే రాజునెంతో రేపు ఉదయం అనంతరం తీసుకో. అమ్మా, ఈ సోమవార పూజా విధానం ఇక్కడ బ్రాహ్మణోత్తములతో పూజ గావించింది. నేను ద్వారం కాడ వేచి ఉండు. అమ్మా, ఉదయం నుండి ఆహారం తీసుకోలేదు. నిరాఘాటంగా యుద్ధం చేసి అలసిపోయిన మీ వెంట నేను. అవసరం లేదు. పూజా విధి పూర్తి కాగానే నేను ఆహారం తీసుకుంటాను. నీకైక వెళ్ళు. అమ్మా, తమరు జాగ్రత్త. ఈ రణక్షేత్రంలో గమనించుట నా అదృష్టం. పూజా విధి ప్రారంభించు. Thank you.
ఆశీర్వాదం తీసుకోదండి. ఇదం బ్రాహ్మణం ఇదం శాస్త్రం. ఇంకా పరమేశ్వరుడు పిలిపొచ్చింది. వెళ్ళు. పరమేశ్వరు దగ్గరికి నేనొక్కదాన్ని ఎలా వెళ్తాను పూజారులు? మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. అది కాకుండా ఇదిగో నీ మల్లికార్జునుడు ఏమవుతున్నాడో చూడు. ఎంత దురగతానికి పూనుకున్నావు. తెల్లవారితే నన్ను చంపుతానన్నావు కదా, నీకు నేను తెల్లవారనిస్తానా? రా రా, ఇది నా సీమ. ఇక్కడ బ్రాహ్మణులైనా క్షత్రియులైనా నా మాటే వింటారు. రా రా. బాబు స్మారక నాటకోత్సవాల నిర్వహణలో భాగంగా కాకతీయ నాట్య కళా పరిషత్ వారు నిర్వహించినటువంటి మహారాణి రుద్రమదేవి రచన మాన్యులు శ్రీ తడకమల రామచంద్రరావు గారు అన్నగారు ఒకసారి వేదిక మీకు 2 నిమిషాలు కూర్చోండి. ఈరోజు మా నాటకంలో వేయాల్సిన వారిలో సగం మంది సినిమా షూటింగ్ ఉన్నాయని, కొంతమంది విమలవాడ జాతరగా పాత్రల పరిచయం మారిశెట్టి రమేష్ గారు మా సహదర్శకులు చేస్తారు. వీరు యాదవ దేవగిరిరాజు క్యారెక్టర్ వేశారు. మిగతా పాత్రల పరిచయం మా తమ్ముడు చేశారు. థ్యాంక్ యూ అన్న. శ్రీ పందిల శేఖరబాబు గారి నాటకోత్సవాలకు విచ్చేసిన అశేష ప్రేక్షకులందరికీ ఒక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ మహారాజు రుద్రాది మంత్రి శివదేవయ్య వేసిన చెన్నమనేని రామదాసు, గణపతి దేవుడు వేదిక మీద రాడు, బాలాజీ గారు, తానే నిర్వహించేటువంటి మా వెనకాల ఉండి మమ్మల్ని నడిపించి మాకు మార్గాన్ని చూపిన అంబదేవుడు క్యారెక్టర్ వేసినటువంటి ఆకుల సదానందం గారు, ఒక్కసారి చిన్న రిక్వెస్ట్, కళా రాజేశ్వరరావు గారు వేదికను రావాల్సిందిగా కోరుతున్నాను. మరియు ఆరోగ్య రీత్యా సహకరించకపోయినా ఈ నాటకం మీద మక్కువ మరియు భటులుగా వేసినటువంటి పూజారిగా వేసినటువంటి మాలి విజయరాజ్ మరియు సిరిస రాజేశ్వరరావు గారు, భటుడుగా వేసినటువంటి ప్రకాష్ గారు, మహాదేవరాజుగా వేసినటువంటి పల్లకొండ రాజేంద్ర గారు, ఇంకొక భటుడుగా వేసిన మక్సూద్ వలి మక్సూద్, వీరు ముస్లింలైనా కూడా మనతోని కలిసి ప్రయాణిస్తూ ఉంటారు. నిజంగా చాలా గొప్ప విషయం. ఇంకోరు
వలి మసూద్ గారు సారీ, వారు కూడా అంతే. తర్వాత అన్న ఎవరు, గట్ల భిక్షపతి గారు, వీళ్ళు మల్లికార్జునుగా వేశారు, గట్ల భిక్షపతి గారు. తర్వాత మరొక భటుడుగా వేసినటువంటి చొక్కం శ్రీనివాస్ గారు, పోతరాజుగా వేసినటువంటి అక్కినపల్లి రవీందర్ గారు, మరియు ఇంకొక భటుడుగా వేసినటువంటి ముత్యాల నారాయణ రెడ్డి గారు. వీరంతా ఎలుగుర్తి వాస్తవులు. అసలు వెంకట్ను మర్చిపోవడం కారణం కాదు, కానీ కావాలనే ఆచారాడింది. ఈయన ఏ చేసినా కూడా మీరు అందరూ నమ్మలేదు. పోతరాజుగా వచ్చింది చూసింది కదా, అద్భుతమైన పోతరాజు. ఇవాళ ఈయన నిజమైన పోతరాజు రాలేదు, ఆ ప్లేస్ లో ఈయన చేశాడు. ఈయన ఇంకొకడు జానపదుల వేషంలో గొర్రెపిల్లను పట్టుకొచ్చినటువంటి గ్రామవాసి కర్రె శంకర్ గారు. ఇంకొకటి బాలరుద్రముగా వేసినటువంటి శ్రీరామ్, బాపనపల్లి శ్రీరామ్. ఇంకెవరు కొంతమంది ఎవరు మిస్ అయినా చెప్పండి. థ్యాంక్ యూ. మాకు సంగీత దర్శకత్వం వహించిన వారు మా గురువు గారు సింధూరి కొండబాబు గారు. అదేవిధంగా తబలా సౌకర్యం అందించిన వారు స్వరూపన్న గారు సురభి. అదేవిధంగా కేశం మీద నేపథ్య సంగీతం అందించిన వారు శ్రీనివాస స్వామి, కొప్పోదు శ్రీనివాసాచారి స్వామి గారు. ఈ నాటకానికి మాకు పూర్తి స్థాయిలో సహకరించినటువంటి కమిటీ సభ్యులందరకు వందనాలు, అభివందనం. తర్వాత అదేవిధంగా మైకు, లైటింగ్, సెట్టింగ్ సురభి సంతోష్, ఉపేందర్ అండ్ పార్టీ చాలా చక్కగా చేశారు. తర్వాత ఈ కార్యక్రమాలకు మొత్తానికి కూడా ప్రచారం లేకపోతే ఎంత బంగారు పల్లెరమైన మట్టి గోడ చేర్పు లేకపోతే కనపడగారి యొక్క సాగుతుంది. కాబట్టి ప్రచారం అన్నిటికీ ముఖ్యం, అందులో ఈ సోషల్ మీడియా విస్తరిస్తున్న సమయంలో. అయినప్పటికీ ఈ కార్యక్రమాల మీద ప్రేమతో చైతన్య ఇన్స్టిట్యూషన్స్ అధినేత ఆకుల శ్రీకాంత్ గారు ఈ పట్టణం మొత్తంలో దాదాపుగా ఒక 50-60 బ్యానర్స్ కట్టి ఈ నాటకాల గురించి ప్రచారం చేశారు. వారు ఆకులలో ఉంటే దయచేసి వేదిక మీకు రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఫోటోగ్రాఫర్ సునీల్ గారు కూడా చక్కగా చిత్రబంధం చేశారు. మేము కలకాలం చూసుకునేలాగా. అన్నగారు అవి దయచేసి మాకు లింక్ పెట్టండి. తర్వాత మెమెంటోస్ దాకా శ్రీ ఆకుల సారంగపాణి గారు, వారికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా మాకు భోజనాలు సారంగపాణి గారు వేదిక ఒకసారి ఉంటే వేదిక మీకు రండి. తర్వాత టెంట్ హౌస్ చేసి మాకు సహకరించిన వారు, ఇంత చక్కటి ప్రాంగణాన్ని ఏర్పరిచినారు ఆకుల చిన్న సదానందం గారు. అదేవిధంగా భోజనదాతలు అతికం రవి గారు, వీళ్ళందరూ కూడా దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మా అన్న కళాహృదయుడు కళా రాజేశ్వరరావు గారు మా ప్రదర్శనకు మెచ్చి మాకు ఒక చిన్న బహుమతి ఇస్తాను అన్నయ్య గారు అన్నారు. చాలా థ్యాంక్ యూ అన్నయ్య. ఇలా మీరు మాకు ప్రోత్సహిస్తుంటే చాలా ఇంకా కూడా మేము ముందుకు పోతాం. థ్యాంక్ యూ అన్నయ్య. మా కుబేరుడు ఈనాడు అటికన్ రవి గారు ఉన్నారా? అన్నయ్య రండి. 4 రోజులు కూడా ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం చక్కటి భోజనం, పాపురాలతో, పెరుగుతో, మంచి చక్కటి 2 కూరలు, పచ్చడి, పెరుగుతో బ్రహ్మాండమైన భోజనం అందించారు. ఇంకో పెళ్లి భోజనం కూడా అంత బాగుండదు. చాలా చక్కటి వేడి భోజనం అందించారు. ఇంతకుముందు చెప్పారు, ఇంతకుముందు అన్ని దానాల కన్నా అన్నదానం విన్నా. మనం ఎన్ని డబ్బులు ఇవ్వు, విమానం ఇవ్వు, కారు ఇవ్వు, బంగ్లాలు ఇవ్వు, ఇంకా కావాలి అంటాం. ఒకటే, ఇక చాలు అనేది అన్నం ఒకటే. అది ఒక మనిషిని సంపూర్ణంగా తృప్తి చేసేది అన్నమే. కాబట్టి అన్నదానం చేసినటువంటి అన్నదాన ప్రభువుకు మా పందుల శేఖర్ బాబు గారి స్మారక నాటకోత్సవాల కమిటీ తరఫున ధన్యవాదాలు. అదేవిధంగా ఆకుల చిన్న సదానందం వారు ఈ టెంట్ అంతా ఏర్పాటు చేశారు. కుర్చీలు ఇవన్నీ చేసి ప్రతిరోజు కూడా ఎప్పటికప్పుడు కూడా మళ్ళీ సెట్ చేస్తూ మాకు అనుసంధానంగా ఉండి ఈ 4 రోజులు అసలు వాస్తవంగా మా కమిటీ మెంబర్లతో పాటుగా ఆకుల సదానందం బ్రదర్స్, వాళ్ళ చుట్టాలు, ఒక రకంగా చెప్పాలంటే ఈ వాడ మీద ఉండే ప్రతి ఒక్కరు కూడా పూర్తి స్థాయిలో
వారి సోదరుడు పాపం ఆకుల రాజేందర్ గారు పరమపదించారు. వారి స్మారకంగా వారు ఈ టెంట్ హౌస్, ఈ కుర్చీలు కూడా మనకు సదుపాయం చేస్తారని ప్రకటించారు. ఒక్కసారి వారి కుటుంబానికి, వారి అన్న సోదరుని ఆత్మకు శాంతి కలగాలని కోరుతున్నాం. ఇంకా చెప్పాలంటే ఆకుల సదన్న ఫ్యామిలీలో చిన్న పెద్ద ఆడ మగ అనే తేడా లేకుండా వారి తమ్ముళ్ళు, వారి మరదళ్ళు, వాళ్ళ మనవరాళ్ళు, సహోదరులు అందరూ కూడా ఇంటికి వచ్చిన పెళ్లి వాళ్ళని ఎలా అర్చుకుంటారో అలా అర్చుకున్నారు. డబ్బులు వస్తాయి ఎక్కడి నుంచో ఎవరెవరు దాఖలిస్తారు, మా కళా రాజాన్ని ఇచ్చినట్టుగా ఇంకా రకరకాలుగా. కానీ దాన్ని నిర్వహించడం అనేది చాలా ఓపిక. సరిగ్గా రాత్రి 11, 12, 1 గంట అయినా కానీ పాపం ఆ మేడం, కళ్యాణ్ మేడం గారు, విజయ వదినమ్మ గారు, వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మాకు చాలా చక్కగా అర్చుకున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా కృతజ్ఞతలు. అన్న సారంగపాయనిగా మీరు మాట్లాడండి. కళాకారులందరికీ ధన్యవాదాలు. ఈరోజు సదానందం గారు నిర్వహించినటువంటి ఆయనే ఈరోజు క్రీడాకారుడుగా, కళాకారుడుగా ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నాడు. అలాంటి వ్యక్తి ఆయన స్ఫూర్తితో ఇవాళ నేను జిల్లా సెక్రటరీ అయినా. ఇవాళ వరంగల్ హన్మకొండ జిల్లా స్టేట్లో తెలంగాణలో ఫస్ట్ ప్లేస్ వచ్చింది. ఇప్పుడే నేను జనగాం నుంచి వచ్చిన కబడ్డీలో నా సెలక్షన్, నా సెలెక్ట్లో ఫస్ట్ ప్లేస్ తీసుకొని ఇక్కడికి వచ్చాను. అది సదానందం గారు. థ్యాంక్ యూ. భీమారం ప్రేక్షకులకు మేము మరొకసారి రుణపడి ఉన్నాం. ఎందుకంటే ఈ కార్యక్రమానికి ఒక నిర్వహణ కమిటీ ఉంది. మేము భీమారంలో నాటకాలు పెట్టిస్తామంటే ప్రేక్షకులు వస్తారా అక్కడ మాత్రం అన్నారు. మనం పబ్లిక్ గార్డెన్ లో కానీ ఇంకెక్కడ పెట్టినా కానీ ప్రేక్షకులు అరకొరగా వస్తున్నారు, సగంలోనే పోతున్నారు. మీరు ఈసారి మా భీమారంలో పెట్టి చూడండి అని సదన్న బల్లగుద్ది మరీ చెప్పారు. మేమందరం కూడా మా సదన్న మనకు సపోర్ట్ చేశాం. వాస్తవానికి మా నిర్వాహకులు, ఎందుకంటే వాళ్ళకుండే భయం వాళ్ళకు ఉంటుంది. మరి ఇంత పెద్ద ఉత్సవాలు, ఇది రాష్ట్ర స్థాయి ఉత్సవాలు ఇలా పెడుతున్నాం, ప్రేక్షకులు వస్తారు. కానీ వాళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో ఆనందించారు. ప్రేక్షకులకు వారు కూడా నమస్సమంజలు తెలియజేయమని చెప్పారు. మా కమిటీ పక్షాన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఇలాంటి ప్రోగ్రాం ఇంతకన్నా అద్భుతంగా అతి త్వరలో మళ్ళీ ఇక్కడ మనం నిర్వహిస్తాం మీ అందరి సహకారంతో అని చెప్తూ అదేవిధంగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నటువంటి గణేష్ నవరాత్రి ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ గారికి కూడా ఒక చిరు ఈ కమిటీ తరఫున సదన్న గారిని సన్మానిస్తామని కోరుకుంటున్నారు. ఒకసారి అదేవిధంగా ఇది ఆలయం, ఈ ఆలయ ప్రాంగణాన్ని మనకు అందించినటువంటి ఆరూరి శ్రీనివాసాచార్యులు గారు, మరి శ్రీధరాచారి, శ్రీకాంచారి మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎంత అల్లరి జరిగిన ఆలయం అంటే కొన్ని కట్టుబాట్లు, నియమ నిబంధనలు ఉంటాయి. అయినప్పటికీ కూడా వారు ఓర్చుకొని పాపం వారి పూజలకు కూడా కాస్త అటు ఇటుగా అయినా కానీ మమ్మల్ని క్షమించి వచ్చేసి మమ్మల్ని చెప్పేది అదే అదేవిధంగా మాకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకొక మాట ఏంటంటే ఈ ఆలయ పూజారి, ప్రధాన పూజారి గారి కుమారుడు శ్రీనాథాచారి గారే ఈ రోజు మన నాటకంలో కూడా పూజారిగా వేషం వేశారు. వారికి కూడా మా నాటక పక్షాన ధన్యవాదాలు. సభకు ఎన్ని సన్మానాలు చేసినా తక్కువే. ఒకసారి గట్టిగా చప్పట్లు మా సదనకి. అదేవిధంగా వాస్తవానికి
థ్యాంక్ యూ అన్నయ్య. ఈ సన్మానం వాస్తవానికి ఇవన్నీ కూడా మా సదన్నం చేస్తే మాకు చేసినట్టే. నదీనాం సాగరోగతి అన్నట్టుగా మీరు ఎవరికి సన్మానం చేసినా ఆ క్రెడిట్ అంతా కూడా మా సదన్నకే పోతుంది. ఎందుకంటే మా సదన్న దిశా నిర్దేశం వారి సూచనల మేరకే మేము నడుచుకుంటాను. సదన్ ఏది చెప్తే అది నేను అనుసరిస్తా. నా వెనుక మా వరంగల్ స్టార్ బ్రదర్స్ రమేష్, ప్రసాద్, నాగరాజు, వెంకన్న, బాలాజీ, రామ్దాస్ మా కమిటీ సభ్యులందరూ కూడా, ఎందుకంటే అందరి పేరు చెప్పలేం కానీ మా సోదరులు అందరూ ఉండి కూడా మేము అన్నదమ్ముల్లాగా తోడబుట్టిన వాళ్ళలాగా ఉండి మా సదన్న మాటలు తూచా తప్పకుండా పాటిస్తూ ఈ నాటకాల విజయవంతకు వారి సూచనల మేరకు అడుగు దాటకుండా మేము పనిచేశాం. అదేవిధంగా మా సదన్న రాష్ట్ర నాయకుడు అయినందుకు, వారి రాష్ట్ర నాయకుడి స్థాయికి తీసుకెళ్లేందుకు మా అన్నగారు తడకమల్ల రామచంద్రరావు కూడా ధన్యవాదాలు. మా వరంగల్కు ఖ్యాతి రాష్ట్ర నాయకుడు మావాడు అన్నందుకు. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు మా అన్న ఈ జిల్లాలోనే కాకుండా పక్క జిల్లాలో కూడా నిర్వహిస్తారు. మా అన్న పక్క జిల్లాలో నిర్వహించే అధ్యక్షుడిగా నిర్వహించే కార్యక్రమానికి ఆయన సైన్యంగా ఒక కలెక్టర్ వెనుక రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉన్నట్టుగా మేము స్పెషల్ ఫోర్స్ మీద తన వెనుక వచ్చి అక్కడ కూడా విజయవంతం చేస్తామని కమిటీ రాష్ట్ర సెక్రటరీ గారికి అందరికి కూడా హామీస్తున్నాం. ప్రతాపరుద్ర అతి త్వరలో మీకు ఇప్పుడే వేదిక మీద చెప్తున్నా, జనవరి 13 తర్వాత రామలింగం గారు వస్తానన్నారు. జనవరి 13 తర్వాత రిహార్సల్స్ పెట్టుకుంటాం వరుసగా 4 రోజులు. అతి త్వరలో హార్మోన్స్ రామలింగం 13 తర్వాత ఇచ్చారు. అతి త్వరలో మేము వేయడానికి ప్రయత్నిస్తాం. మాక్సిమం ఉగాది రూపు వేస్తాం అన్నగారు. పిలువగానే వచ్చి రాష్ట్ర నాయకత్వం అంతా ఈరోజు ఇక్కడ తడకమల్ల రామచంద్రరావు గారు, మా అంజన్న, శ్యాంప్రసాద్ గారు, శివాజీ అన్న అందరూ నా పిలుపు మేరకు, సుబ్బరాజు గారు కూడా పిలుపు మేరకు వచ్చి ఈరోజు ఈ ప్రతి గ్రూపులలో ఏం జరుగుతుంది, ఇక్కడ ఏ నాటకం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, మనకన్నా ముందు హైదరాబాద్కి వెళ్ళిపోతుంది మన ఇన్ఫర్మేషన్ అక్కగాన్ని పిలకించి సభను సక్సెస్ చేసినందుకు రాష్ట్ర నాయకత్వానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మా చిన్న తమ్ముడు పెంటవ్ సదానందం, తర్వాత అటికం రవి, మా సునీల్, వీళ్ళంతా దాదాపు హార్డ్ వర్క్ చేసి నాకు ఇంకా సహకరించినంత నా తమ్ముడే చిన్న సదానందం. దీన్ని ఎట్లా సక్సెస్ చేయాలన్న వర్షం వస్తుంది, ఒకనొక స్టేజ్లో దీన్ని మానుకుందామా, వాయిదా వేసుకుందామనే పరిస్థితి కూడా వచ్చింది. ఒక పక్క మన్మోహన్ సింగ్ చచ్చిపోయాడు, మాజీ ప్రధాని. ఇక్కడికి ఏ చీఫ్ గెస్ట్ రావడానికి కుదరదు, కారణం ప్రోటోకాల్ అంటే వస్తుంది. వాళ్ళు ఎవరు కూడా రావడానికి కుదరదు, ఎందుకంటే వాళ్ళకి మీద నుంచి అట్లా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కనుక. ఈ రూపు వర్షం చలి దీంతో కొన్ని వ్యయప్రసాలకు వచ్చినా కూడా మొత్తానికి ఈ నాటకాలు సక్సెస్గా మేము భావిస్తున్నాం. మా లోటుపాట్లు ఏమన్నా కూడా చెప్పగలరు. మా వెనకాల ఉన్న మా కుటుంబం, మా తమ్ముడు కొమరయ్య, అందరూ ఒక్కరని నేను చెప్పేటట్లేదు, మొత్తం ఆకుల అండ్ ఫ్యామిలీ భీమవరం. ఇది టోటల్ ఒక్క మా కుటుంబమే కాదు, అందరూ సహకరించారు. రాబోయే రోజులలో కూడా టోటల్ విలేజ్ ఆకుల ఫ్యామిలీ, తర్వాత టోటల్ విలేజ్ భీమవరం, ఇది రాను రాబోయే రోజులలో మాత్రం నాటకోత్సవాల పోటీలు కూడా పెట్టే పరిస్థితి ఉంటుందని భావిస్తూ ముగిస్తున్నాను. మెమంటోస్ దాత అయినటువంటి మన ఆకుల సునీల్ గారు రానంగా వాళ్ళ తండ్రి గారు అయినటువంటి ఆకుల సారంగపాణి గారిని సత్కరించుకోవాల్సిందిగా మన కళా కమిటీ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా. గుర్తింపు కళాకారులకు అందరికి కూడా షీల్డ్ ప్రదానం చేసింది. వీళ్ళ అమ్మగారి పేరు మీద వీరి కుమారుడు, వీరి అమ్మగారి అంటే అమ్మమ్మ గారి జ్ఞాపకార్థం, నానమ్మ గారి జ్ఞాపకార్థం మనవులు చేశాడు వీళ్ళ అబ్బాయి. ఆయన ప్రస్తుతానికి అందుబాటులో లేడు కాబట్టి, తండ్రి దానగుణం కొడుకు పురిగిపుచ్చుకున్నారు కాబట్టి, ఆ వారసత్వం వీరి నుంచి సంక్రమించింది కాబట్టి, వీరిద్దరికి సన్మానం చేస్తే
ఆయన కూడా చేసినట్టే. కాబట్టి తండ్రికి సన్మానం చేసే సంస్కారవంతుడు మాకు అందించినందుకు థ్యాంక్ యూ అన్నయ్య. ఇంకొకటి మా శ్రీకాంత్ చెప్పగానే అన్ని ఫ్లెక్సీలు అంతటా ఇన్స్టిట్యూట్ పేరు పెట్టుకున్నా వెనకాల కొంత ఉండి నాకు ఇచ్చింది కూడా మా శ్రీకాంత్. నేను యాక్చువల్గా అతన్ని స్టేజ్ మీదకి పిలిచేదండే, నేను ఈ ఒత్తిడి వల్ల నేను స్టేజ్ మీద పిలవలేకపోయినా మా శ్రీకాంత్ను శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ మొత్తం అతని బ్యానర్స్ అన్ని అతని ఫ్లెక్సీలు అన్ని మొత్తం మన విలేజ్ అంతటా ఉన్నాయి. పిలిచారా? కాకపోతే అతను లేడనేది నేను అనుకుంటున్నాను. ఈ భీమారం గ్రామంలో మా పందిళ్ళ శేఖర్ బాబు గారి స్మారక నాటకోత్సవాలను నిర్వహించడానికి సహకరించి వచ్చి చూసిన ప్రతి ఒక్క ప్రేక్షక దేవుళ్ళకి కూడా మా కమిటీ తరఫున వందనం, అభివందనం. తర్వాత ఈ రోజులు నాటకాలు ప్రదర్శించినటువంటి అన్ని సంస్థలకి, రచయితలకి, సంగీత దర్శకులకి, నటులకి మా కమిటీ పక్షాన వందనాలు. ఏమైనా లోటుపాట్లు ఉంటే కూడా మీరు సర్దుకున్నారు, థ్యాంక్ యూ. అదేవిధంగా ప్రతిరోజు మాకు భోజనాలు అందించినటువంటి ఆ అన్నదాన ప్రభువుకు రవీందర్ గారికి కమిటీ పక్షాన మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా టెంట్ ఒకటి నుంచి అందరూ భోజనం చేసి వెళ్ళాలి. మన సదన్న ఇంటి ప్రాంగణంలో భోజనాలునే అందరూ చేసి వెళ్ళండి. అదేవిధంగా మాకు టెంట్ అందజేసినటువంటి ఆకుల చిన్న సదానందం గారికి వందనం. అదేవిధంగా మాకు షీల్డ్లు అందజేసినటువంటి ఆకుల సునీల్ గారికి మా కమిటీ పక్షాన వందనాలు. అదేవిధంగా కరెంటు నిరంతరాయంగా మాకు అందించినటువంటి విద్యుత్ శాఖ వారికి, అదేవిధంగా మాకు పర్మిషన్ ఇచ్చినందుకు పోలీస్ శాఖ వారికి మా కమిటీ తరఫున వందనాలు. అదేవిధంగా ప్రచారం కోసం కమిటీ పక్షాన వందనాలు. ఈ ఆలయ ప్రాంగణాన్ని మాకు అందజేసినటువంటి శ్రీ ఆరుట్ల శ్రీనివాసాచార్యులు వారి ఇద్దరు కుమారులకు కూడా కమిటీ పక్షాన వందనాలు. మమ్మల్ని నాటకాలు వేయడానికి అనుమతించిన మా కుటుంబ సభ్యులకు కూడా వందనాలు. అదేవిధంగా ఏదైనా కూడా ప్రచారం లేకుంటే ముందుకు కాబట్టి పాత్రికేయ మిత్రులకు మరొక్కసారి మేము శిరస్సు వంచి వందనాలు అందజేస్తున్నాము.